అతడికి ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది. ముస్లిం ఫండమెంటలిస్ట్ వాళ్ళు చంపేసి మాట వస్తుంది. అది ఒక ఐసోలేటెడ్ ఇష్యూ. మొన్న ఒక వీడియో చూశాను. ఒక హిందూ స్త్రీని బురకా వేసుకున్న వాళ్ళు ఇబ్బంది పెడుతుందని చూపించారు. చూసినావా హిందువుల్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళు కాపాడడం లేకపోతున్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. నేను చెప్పినట్టే మన భారతదేశంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. ఎవరు చేశారు? దేశంలో చేశారా? ఎక్కడ ఆర్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నారో వాళ్ళే అక్కడే ముస్లిం మైనారిటీస్ మీద దాడి చేయడం కానీ, లేకపోతే గోరక్షణ పథకంతో సైనికుల మీద గోరక్షణ పథకం పేరుతోటి దాడులు చేయడం కానీ, అనేక వ్యవస్థలు చేయడం చాలా చూసాం. నేను దాన్ని కంపేర్ చేయడం లేదు. ఐసైట్ ఇన్సిడెంట్ కొన్ని జరుగుతాయి. అక్కడ కూడా ఐసైట్ ఇన్సిడెంట్ ఒకటో రెండు జరిగినాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి ఉద్యమం బలోపేతంగా నిలబడి సైనికులకి చెప్పింది, మీరెవరూ అధికారం జోలు కాకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఆ దెబ్బతో వాళ్ళు లేకపోతే సైనిక అధ్యక్షుడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ మోడల్ అట్టాడిది. కానీ ఎప్పుడైతే విద్యార్థులు తిరగబడినారో చివరికి ఆ యూనివర్సిటీ తీసుకొచ్చి పెట్టారు. ఎవరైనా మైక్రో ఫైనాన్స్ అధినేత. ఆయన మైక్రో ఫైనాన్స్ అంటే మనకు మైక్రో ఫైనాన్స్ ఇక్కడ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. బట్ ఆయన మంచి పని చేశాడు, డెవలప్ అయింది. ఆయన కూడా జైల్లో పెట్టారు 6 నెలలు. ఒక ఖలీదా పెట్టింది అనుకోండి జైల్లో, ఈమె పెట్టిందో. ఎనీథింగ్ మోర్? నీళ్ళే సరే. ఆ పాయింట్ మిస్ అయ్యా నేను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన చంద్రబాబు నుంచే స్టార్ట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 22A పెట్టాడు. నువ్వే కదా పెట్టామని అడిగా మొన్న. అది జనం కోసం పెట్టాను, వాళ్ళు ఉపయోగించుకున్నారు అన్నట్టు. దాన్ని ఇల్లీగల్గా ఉపయోగిస్తున్నది. అది ఎట్లా ఇంత పెద్ద కట్ట ఉంది, మొయ్యిలాగా ఇంటి పెట్టొచ్చారు. వెంకటేశ్వరరావు ఒక ఆయనకి మదనపల్లిలో భూమి ఉంటే పులివెందులు రిజిస్టర్ చేసుకున్నారు. ఏది ఒక ఫోర్జరీ సంతకం చేసి రిజిస్టర్ చేసుకొని ఏదో ఒక ఎక్స్ తగ్గించి దాని నుంచి మళ్ళీ రామచంద్రారెడ్డి కుటుంబీలకు రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు ఇది ఫోర్జరీ అండి అని పోలీస్ స్టేషన్కి పోతే అతని లోపల కేసు పెట్టారు. అతనికి 10 కేసులు ఉన్నాయి, 10 FIRలు ఉన్నాయి ఆయన పైన. ఆయనకు అన్యాయం జరిగినప్పుడంతా పోతాడు కేసులు పెట్టడానికి, అతని లోపల కేసు పెడతారు. ఇప్పుడు మదనపల్లి భూమికి పులివెందులు రిజిస్ట్రేషను, కడపలో రిజిస్ట్రేషన్, తిరుపతిలో రిజిస్ట్రేషను, ఇక్కడ తిరుపతి కాదు రాయచోట రిజిస్ట్రేషను. భూములు ఎక్కడో ఉంటాయి, ఆ మండలంలో రిజిస్టర్ చేసుకోడు. ఎందుకంటే ముందు ఫోర్జరీ చేస్తారు, చేసి రిజిస్టర్ చేసుకున్నప్పుడు కోర్టుకు పో.